మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల వారోత్సవాల పేరుతో మరోసారి ప్రచారం కలకలం రేపుతోంది. పక్షం రోజుల వ్యవధిలో రెండు వేరువేరు ప్రాంతాల్లో మావోయిస్టులకు సంబంధించిన బ్యానర్లు, పోస్టర్లు ప్రత్యక్షం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ వెల్లడించారు. అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా మరింత కట్టుదిట్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏంటి మావోయిస్ట్ వారోత్సవాలు అంటూ ఒక ప్రచారం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది, పోస్టర్లు కూడా వెలిసినట్టుగా తెలుస్తోంది, ఈ డీటెయిల్స్ ఏంటి? ఓకే సింధు, ఏదైతే మావోయిస్టు వారోత్సవాలు అనగా ప్రతి సంవత్సరం జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు పార్టీలు నిర్వహించే ఈ అమరవీరుల స్మృతికి సంబంధించి వారోత్సవాలు అయితే జరుగుతాయి. దీనికి సంబంధించి ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టులకు సంబంధించి అయితే ఈ వారోత్సవాలు అయితే జరుగుతాయి. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికే మనం చూసుకోవచ్చు, మహారాష్ట్రలో అయితే ఏదైతే గడ్చిరోలికి సంబంధించి ఈ బుమ్రాలో ఏదైతే అటవీ ప్రాంతంలో అయితే పోస్టర్లు అయితే కలకలం రేపాయి. దీనికి సంబంధించి గడ్చిరోలికి సంబంధించిన ఎస్పీ అయితే వివరాలు అందించారు. ఏదైతే మావోయిస్టులకు సంబంధించిన ఈ పోస్టర్లు కలకలంతో అయితే ఇప్పటికే అక్కడ ఎలాంటి ఆధారాలు కానీ అంటే ఇవి నిజమా కాదా అని అయితే ఇప్పటి వరకు అయితే దీనికి సంబంధించి ప్రత్యేక బలగాలను అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఈ స్థానికంగా ఉన్న వారిని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఇటు మావోయిస్టుకు సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించి ఏదైతే పోస్టర్లు వెళ్తాయో దీనిపై పూర్తి విచారణ అయితే కొనసాగుతుందని అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మావోయిస్టులకు సంబంధించి వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి ఇప్పటికే జూలై వరకు అయితే గడ్చిరోలి వ్యాప్తంగా అయితే బంద్కు అయితే పిలుపునిచ్చారు. మావోయిస్టులకు సంబంధించి ఎవరు ఇబ్బందులు పడవద్దని అయితే అక్కడ ఉన్న ఎస్పీ అయితే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజా వ్యవస్థకు సంబంధించి ఇప్పటికే మావోయిస్టు రహిత ప్రాంతంగా మహారాష్ట్ర ఉందని, దీంతో ఇప్పటికి ఇలాంటి పోస్టర్లు కలగలంతో అదేవిధంగా అనేక ప్రాంతాలలో అత్యవసర సేవలకు సంబంధించిన అన్ని రవాణాకు సంబంధించి అన్ని ఉంటాయని అయితే అక్కడ ఉన్న ఎస్పీలు అయితే తెలిపారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక పోలీస్ కమాండ్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.